మా నాన్నగారు బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఈ విధంగా ఉండారని మా పెద్దక్క చెప్పారు. గ్రామాభివృద్ధి స్కీమ్ కాబట్టి ఆఫీసు పల్లెలోనే ఉండాలని గోపురం అనే పల్లెకి ఆఫీసు మార్చారు. అప్పుడు ఆయన పెద్ద కూతురు ప్రొద్దుటూరు స్కూల్లో 8వ తరగతి చదువుతూ ఉండేది. పల్లె నుండి ప్రొద్దుటూరుకి ఎద్దుబండి ఏర్పాటు చేసి రామశాస్త్రి గారు కూతుర్ని ఎద్దుబండిలో పంపేవారు. ఆ గతుకుల రోడ్లో ఒంటెద్దు బండిలో వచ్చేది ఆ అమ్మాయి. విలువలతో కూడిన జీవితము ఆయనది. వెంకటాచల సత్రంలో ఆఫీసు పెట్టినప్పుడు పిల్లలు కాలేజీ స్కూల్లో చదివేవారు. నెల్లూరుకు మద్రాసు నుండి వచ్చే బస్సులో ఎక్కించుకునేవారు కాదు. పిల్లలు రోడ్లు నిలబడి ఖాళీ బస్సు కోసం వెయిట్ చేసేవాళ్ళు. రామశాస్త్రి గారు జీపులో క్యాంపుకు వెళ్ళేవారు, కానీ పిల్లల్ని ఎక్కించుకునేవారు కాదు. సాయంత్రం నెల్లూరు నుండి ఇంటికి వచ్చేటప్పుడు బస్టాండ్లో ఆఖరి బస్సు కోసం వెయిట్ చేసి పిల్లలు అందులో ఎక్కేవారు. అంటే మా నాన్నగారు బీడీఓగా ఉన్నప్పుడు ఆఫీస్ జీపును సొంత పనులకు ఇంటి వాళ్ళ కోసం అసలు వాడేవాళ్ళు కాదండి. అట్లాంటి వాల్యూస్ ఆయన పాటించారు. దీన్ని కంక్లూడ్ చేస్తున్నారండి. ఇది వచ్చి 23/7/1973 డేటు సంతకం ఇక్కడ ఉంచండి. అంటే 4 ఏళ్ళు జైలు జీవితం గడిపినా కూడా మధ్య మధ్యలో విడుదల కావడం, మళ్ళీ అరెస్ట్ కావడం, విడుదల కావడం, అరెస్ట్ కావడం, ఆ రకంగా గడిపినారు. అంతా రాయాలంటే చాలా టైం పడుతుంది. ఆయన బ్రీఫ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మా నాన్నగారు మా అమ్మను ఈరోజు నేను నా ఫ్రెండ్స్ని పిలుస్తాను, నువ్వు సజ్జ చెయ్యాలి. సజ్జ అంటే రవకేసరి అంటారు, సజ్జ చెయ్యి అన్నారంట. అంటే అప్పట్లో రవ్వ దొరికేది కాదంట. మా అమ్మగారు గోధుమలు తెప్పించి వేయించి విసరాయిలో విసిరి రవ్వ చేసి బెల్లము నెయ్యి కలిపి సజ్జ చేసి మా నాన్నగారి ఫ్రెండ్స్ని పిలిస్తే వాళ్ళకి పెట్టినారంట. అప్పుడు విసరాయి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట. అట్లా విసరాయి కూడా స్వాతంత్ర పోరాటానికి సహాయం చేసిందండి. తర్వాత ఇంకో విషయం ఏమంటే మా నాన్నగారు ఎప్పుడు కూడా ఖద్దరు దుస్తులే ధరించేవారు. పైన జుబ్బా, కింద లాల్ పంచ అనమాట, కాచిపోసే పంచ, ఇక్కడ కండువా, పైన కండువా అనమాట. నాకు బాగా గుర్తుంది. కండువాను ఎప్పుడు అది మడతలు పోయినప్పుడంతా ఆయన సహాయం తీసుకున్నాడు. మేమిద్దరం కలిసి దాన్ని సన్నగా మడిచి ఇట్లా బార్డర్ కనిపించి ఇట్లా వేసుకున్నాడు అనమాట. తర్వాత ఆయనకి 2 జుబ్బాలు ఉండేవండి. ఒకటి ఒంటి పైన ఉంటుంది, ఒకటేమో వైరు పైన ఆరుతూ ఉంటుంది అనమాట. అంటే ఆ 2 జుబ్బాలతోనే 80 ఏళ్ళు గడిపినారు ఆయన. తర్వాత ఒక జమ్మకానం చుట్ట, ఆ జమ్మకానం చుట్టలో ఈ షర్టు పంచా పెట్టుకునేవాళ్ళు. వాళ్ళ చెల్లెలింటికి పోయినా సరే ఆ జమ్మకానం చుట్ట తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఒక గొడుగు, చేతిలో ఒక గొడుగు ఉండేది, నల్ల గొడుగు ఒకటి ఉండేది అనమాట. అంతే అండి. ఎంత సాదా సీదా జీవితం గడిపినారంటే అంత సాధారణ జీవితం గడిపినారండి. మళ్ళీ ఆయన జీవితమే కాదు, మాటలు కూడా చాలా మితంగా మాట్లాడేవాళ్ళు అనమాట. మిత భాష ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు. ఇంకోటి ఏమంటే ఒకసారి మేము ఉన్న ఇంట్లో ఆయన టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఆ టాయిలెట్ బేసిన్ ఇట్లా ఫోల్డ్ ఉంటుందా, ఆ ఫోల్డ్లో ఒక పాము వచ్చి దూరుకునేస్తుంది అనమాట. ఆయన గబక్కని గమనించి ఆయన యువతలకు వచ్చేస్తున్నాం. మేమందరం కొంచెం హడావుడి చేసేస్తున్నాం. చేసేసరికి ఆయన దాన్ని ఏం చేయదు అదే పోతుంది ఊరికే నీళ్ళు వేయి అంతే, అదే పోతుంది. అంటే ఆ రకంగా ఆయన పామును చంపడానికి కూడా ఆయనకు, అంత విష జంతువుని చంపడానికి కూడా ఆయనకు మనస్కరించదు అనమాట. అట్లా అంటే గాంధీ గారు శిష్యరికం చేస్తున్నారు కాబట్టి అహింస పరమో ధర్మ అని చెప్పినారు కదా, సత్యం వద ధర్మం చర అని. అట్లా ఆ విలువలన్నీ కూడా ఆయన జీవితంలో ఆయన పాటించినారు, మాకు బోధించినారు. మేము పాటించేలా కూడా మాకు చేస్తున్నారు అనమాట. తర్వాత కుళ్ళాయప్ప గారు అని చెప్పి నేను మొన్న ఎపిసోడ్లో చెప్పినాను. మా నాన్నగారు చదువు చెప్పిన 30 మంది హరిజనుల్లో ఆయన మా నాన్నకి ప్రియ శిష్యులు. ఆయన తర్వాత ప్రసాదరావు అని పేరు మార్చుకున్నాడు. ఆయన మా నాన్నగారు పోస్ట్ కార్డులో జాబ్ రాస్తే ఆయన దగ్గర పాపము కార్డుకు రిప్లై ఇవ్వడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు ఉండేవారంట. అంత బేదరికంలో పాపం ఉన్నారంట. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఇట్లా వాక్యానికి మధ్యలో స్థలం ఉంటుంది కదా, ఆ స్థలంలో ఆయన జవాబు రాసి
దాన్ని మళ్ళీ రీడైరెక్టెడ్ టు అని చెప్పేసి రాసేసి అదే కార్టూన్ మళ్ళీ పోస్ట్ చేసేవాళ్ళంట. ఆ ఫెసిలిటీ ఉంది కదా, మనకి ఏదైనా ఇది వస్తే మనం దాన్ని మళ్ళీ వాళ్ళకి రీడైరెక్ట్ చేయొచ్చు కదా, అట్లా చేసేవాళ్ళంట అండి. ఆ రకంగా వాళ్ళు అంత కష్టాలు పడి పాపం మనకు స్వరాజ్యం సంపాదించి పెట్టినారండి. తర్వాత మా నాన్నగారికి వచ్చి జ్ఞాని జైల్ సింగ్ గారు, వివి గిరి గారు, చక్రవర్తి రాజగోపాలాచారి గారు, బెజవాడి గోపాలరెడ్డి గారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు, వీళ్ళందరూ కూడా జైల్ మేట్స్ అండి, ఫ్రెండ్స్ కూడా అనమాట. మా నాన్న అయితే పార్లమెంట్కి వెళ్ళినప్పుడు తామ్రపత్రం తీసుకోవడానికి జైల్ సింగ్ గారికి షేక్ హ్యాండ్ ఇస్తూ ఒక ఫోటో, తర్వాత వివి గిరి గారికి షేక్ హ్యాండ్ ఇస్తూ ఒక ఫోటో తీసుకున్నారు. అంటే అంత ఇండియా ప్రెసిడెంట్ ఆయనకు ఫ్రెండ్ అయినా సరే, జైల్ మేట్ అయినా సరే, మా నాన్న ఆ స్నేహాలను స్వార్థానికి వాడుకోలేదండి. మాకందరికి చెప్పేస్తున్నాను, నేను ఎవరిని ఉత్తరాలు అడగను, దక్షిణలు ఇవ్వను. మీరు మీ మెరిట్తో, మీ సొంత కృషితో మీరు ఏం తెచ్చుకుంటారో తెచ్చుకోండి ఉద్యోగాలన్నా. మేము అట్లనే చాలా కష్టపడి చదివి ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ పైకి వచ్చి ఈ స్టేజ్కి వచ్చినామండి. అదనమాట. తర్వాత ఆయన ప్రతిరోజు యోగా చేసేవాళ్ళు. తర్వాత వాకింగ్ వెళ్ళేవాళ్ళు ఎక్కువ. ప్రతిరోజు ఆయన బుక్ అనమాట. బుక్స్ ఏ ఊరికి పైన బుక్స్ కొనేవాళ్ళు, ఏ ఊరికి పైన లైబ్రరీకి వెళ్ళేవాళ్ళు. అట్లా ఎస్వి యూనివర్సిటీ లైబ్రరీకి రోజు వెళ్ళేవాళ్ళు అనమాట. వెళ్ళి ఏదో ఒక బుక్ కాసేపు చదువుకోవడం, మళ్ళీ అక్కడి నుంచి అలిపిరికి రావడం, అలిపిరి నుంచి మళ్ళీ ఇంటికి రావడం, మళ్ళీ యోగా చేయడం, మళ్ళీ స్నానం చేయడం, మళ్ళీ 9 గంటల భోజనం చేయడం. అది ఆయన దినచర్య. మళ్ళీ వాకింగ్ కంపల్సరీ చేసేవాడు. ఆయనకి సైకిల్ కూడా లేదు, మా నాన్నకి సైకిల్ కూడా లేదు కనీసం. మళ్ళీ ఈ రకమైన సాదా సీదా జీవితం గడిపిన ఆయనకు మంచి ఆరోగ్యం, బీపీ లేదు, షుగర్ లేదు, కానీ లివర్ డ్యామేజ్ అయిపోయింది. అట్ ద ఏజ్ ఆఫ్ 80 years వీ లాస్ట్ హిమ్. ఆయనకు 80 సంవత్సరం వచ్చిన తర్వాత అక్టోబర్ 1వ తేదీ 1987వ సంవత్సరంలో ఆ రోజు ఆయన పరమపదించినారు. ఇక్కడ ఒక విచిత్రం ఏమంటే, ఆయన 1వ తేదీ అక్టోబర్ మరణించినారు. 2వ తేదీ అక్టోబర్ అంటే గాంధీ గారి జయంతి రోజు ఆయనకు క్రమేషన్ జరిగిందనమాట. అసలు మేమందరం కూడా అనుకున్నాం, ఆయన ఎంత శిష్యులు గాంధీ గారికి, ఎంత మనస్ఫూర్తిగా ఆయన శిష్యర్కం చేసి చెప్తే ఆయన పుట్టినరోజు నాడే ఈయన క్రమేషన్ జరిగిందని. అది యాదృచ్ఛికమో లేకుంటే ఎట్లనో తెలియదు, కానీ అట్లా జరిగిందనమాట. అదే అండి, ఇది భారతదేశ స్వాతంత్ర సమర యోధులు శ్రీ భాస్కర రామశాస్త్రి గారు BA అంటే మా తండ్రి గారి జీవిత ప్రయాణం అండి. ఇది ఆఖరి భాగము, 4వ భాగము. మీరు అన్ని భాగాలు చూసి మీరు చూడటమే కాకుండా మీ పిల్లలకు కూడా చూపించండి. అప్పటి వారు పడిన బాధలు, అప్పటి వారు చేసిన త్యాగాలు, అప్పటి వారు కార్చిన కన్నీళ్ళు, పడిన కష్టాలు అన్నీ కూడా పిల్లలకు తెలిస్తే మన స్వేచ్ఛ వెనుక ఉన్న విలువ మనకు అర్థమవుతుంది. వేరే ఇతర దేశాలకు వెళ్ళొస్తే మన దేశంలో మనం పుట్టడం మనకెంత భాగ్యమో, మనకెంత పుణ్యమో, మనం ఎంత అదృష్టవంతులో మనకు అర్థమవుతుంది. ప్రతిదానికి మనకి ఎంతో స్వేచ్ఛ ఉంది. కొన్ని దేశాల్లో కొన్ని విషయాలకు స్వేచ్ఛ ఉండదని చెప్పి నేను విన్నాను. అదనమాట. మీకు అందరికీ మరొకసారి దేశ స్వాతంత్ర్యోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.